అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. దర్సె హదీస్ రియాదుస్ సాలిహీన్‌లో 87 హదీసులు పూర్తి చేసుకున్నాం. మనము సత్కార్యాలు చేయడంలో తొందరపడ్డం అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం. 88వ నంబర్ హదీస్ చూద్దాం. హజరత్ అబూ సర్వా ఉఖ్బా బిన్ హారిస్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ఆయన అంటున్నారు, నేను ఒకసారి మదీనా నగరంలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెనక అసర్ నమాజ్ చేశాను. ఆయన సలాం చేసి నమాజు ముగించిన తర్వాత చటుక్కున లేచి నిలబడ్డారు. అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు అయిన వెంటనే లేచి నిలబడ్డారు. ఆ తర్వాత జనుల మెడలపై నుంచి గెంతుతూ తొందరగా తమ సతీమణుల్లోని ఒక ఆమె ఇంటికి వెళ్ళారు. అంటే నమాజ్ అవగానే లేచి నిలబడినారు. సఫ్ ఉంటుంది కదా, పంక్తులు ఉంటాయి కదా, వాటిని చీల్చుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు త్వరగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యలలోనే ఒక ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇదంతా చూసి ఆయన తొందరపాటుని చూసి ప్రజలు ఆందోళన చెందారు. ఏమైందబ్బా అని చెప్పేసి. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి వచ్చిన తర్వాత ఆయన తొందరపాటికి ఆశ్చర్యపోవడం చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా జవాబిచ్చారు. మా ఇంట్లో బంగారం లేదా వెండి తునక ఉంది. అంటే తిబ్ర అంటారు. తిబ్ర అంటే ముక్క. బంగారం లేదా వెండిది ఏదైనా కావచ్చు అది. ఆ తిబ్ర ఒకటి ఉండిపోయింది. ఆ తిబ్ర మిగిలి ఉన్నటువంటి సంగతి నాకు గుర్తొచ్చింది. అంటే నమాజ్ చేస్తా ఉన్నప్పుడు అది మిగిలిపోయింది అనేటువంటి సంగతి గుర్తొచ్చింది. అది అంటే నమాజ్‌లో ఆటంకం కలిగించడం నాకిష్టం లేదు. అందుకే నేను త్వరగా వెళ్లి దాన్ని పంచిపెట్టమని ఆదేశించి వచ్చాను. ఈ హదీసు బుఖారీలో కూడా ఉంది. మరొక రివాయత్ ప్రకారం ఏముంది అంటే, ఇంట్లో సదఖా యొక్క సొత్తు ఉంది. అంటే వేరే వాళ్ళు సదఖా పంచమని ఇచ్చినటువంటి సొత్తు ఉంది. దాన్ని ఇంకా పంచుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వదిలేసి వచ్చారనమాట. కాబట్టి తొందరగా దాన్ని పంచేయాలని చెప్పేసి నమాజ్‌లో గుర్తొస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తొందరగా వెళ్ళి అది పంచిపెట్టమని ఆదేశించి రావడం జరిగిందనమాట. ఈ హదీస్ నుంచి మనకు అర్థమయ్యేది ఏమంటే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధనం ఏదన్నా ఉంటే, బంగారం ఉంటే పంచిపెట్టడానికి, సదఖా చేయడానికి ఎంత ఊవిళ్ళూరేవారో, ఎంత తాపత్రయపడేవారో ఇది అర్థమవుతుంది. అలాగే మన పరిస్థితి ఏమిటంటే, నమాజ్‌లో కూడా మనకు బంగారము, ధనాలు కూడబెట్టుకునేటివే ఆలోచనలొస్తాయి. బయట కూడా అవే ఆలోచనలొస్తాయి. పంచిపెట్టే ఆలోచనలు రావు మనకు. రాత్రైనా, పగలైనా మనం ఎప్పుడూ ఖర్చు పెట్టడం గురించి గానీ, లేదా జమ చేసుకోవడం, మన కుటుంబాలకు, మన తరతరాలకు పోగు చేసుకోవడం మీదే ఉంటుంది తప్ప, పంచిపెట్టడానికి, ప్రజలకు ఇవ్వడానికి, లేదా సదఖా చేయడానికి, జకాత్ ఇవ్వడానికి మన మనస్సులు ఈ రోజున అంగీకరించని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ తాలాతో దుఆ చేస్తున్నాను. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా ఉమ్మత్‌కు సదఖా చేయమని, పంచిపెట్టమని, పేద ప్రజలకు చేయూతనివ్వమని ఏ విధంగా అయితే బోధించారో, ఆ విధంగా ఉమ్మత్ దీని మీద నడిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.